హలో డియర్ జెంటల్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఛానల్ పేరు ఆల్రౌండర్ ఇన్ఫో. నా పేరు గణనాథ్ శంకర్. సరే, ఇకపోతే వీడియో విషయం ఏంటంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ అండి. భారతదేశానికి మనం వెన్నుముకగా చెప్పుకునేది ఫార్మింగ్ అయితే, అటువంటి ఫార్మింగ్ చేసేదానికి వెన్నుముక ఫార్మర్స్. సో ఫార్మర్స్ ఎక్కడ నివసిస్తారు? పట్టణ ప్రాంతాల్లోనా? కాదు, గ్రామీణ ప్రాంతాల్లో. సో అలా గ్రామీణ ప్రాంతంలో ఉండే ఫార్మర్స్కి కానివ్వండి, లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వాళ్ళకి ఆర్థిక చేయూతని అందించాలి అనే ఒక ఉద్దేశంతో ఏర్పాటైనటివే రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనమాట. సో ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం ఏ విషయాలు డిస్కస్ చేయబోతున్నామంటే, రీజనల్ రూరల్ బ్యాంక్స్ని అమాల్గమేట్ చేయబోతున్నారు. అమాల్గమేషన్ అంటే సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే మర్జ్ చేయబోతున్నారు. ఆల్రెడీ మన దేశంలో 43 రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉన్నాయి. ఆ సంఖ్యని 28గా తగ్గించాలనుకుంటున్నారని చెప్పి ఒక నిర్ణయాన్ని రీసెంట్గానే నిర్మలా సీతారామన్ కూడా దీని గురించి డిస్కషన్ని పార్లమెంట్లో పెట్టడం జరిగిందనమాట. సో ఇందులో వాస్తవం ఎంతవరకు ఉంది, ఒకవేళ నిజంగా చేస్తే దానివల్ల ప్రయోజనం ఎవరికి అన్న విషయాన్నంతా కూడా ఈ వీడియోలో చాలా క్రిస్టల్ క్లియర్గా డీటెయిల్డ్గా మాట్లాడుకోబోతున్నాం. మరీ ముఖ్యంగా రీజనల్ రూరల్ బ్యాంక్స్లో వర్క్ చేసే ఎంప్లాయీస్, మన తెలుగు వాళ్ళు భారతదేశం అంతా కూడా రీజనల్ రూరల్ బ్యాంక్స్లో పనిచేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. సో మరీ ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో తమిళనాడు కానివ్వండి, లేకపోతే ఇంకా ముఖ్యంగా కర్ణాటకలో రీజనల్ రూరల్ బ్యాంక్స్లో పనిచేసే వాళ్ళు అత్యధిక శాతం మన తెలుగు వాళ్ళనే చెప్పుకోవాలి, తెలుగు రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళనే చెప్పుకోవాలి. సో ఇలాంటి ఎంప్లాయీస్ అంతా కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఒక విషయమే ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ యొక్క మర్జర్ అనేది. ఎందుకు వాళ్ళలో ఇంత ఆతృత? సో ఇలా మర్జ్ చేసిన తర్వాత కస్టమర్స్కి, గ్రామీణ ఖాతాదారులకి ప్రయోజనం ఏమైనా ఉంటుందా అన్న విషయాన్నంతా కూడా చాలా డీటెయిల్డ్గా చూద్దాం. (1976) సెక్షన్ 23A రీజనల్ రూరల్ బ్యాంక్స్ చట్ట ప్రకారంగా ఈరోజు 2025లో 43గా ఉండే గ్రామీణ బ్యాంక్స్ యొక్క సంఖ్యని 28గా తగ్గించబోతున్నారు కేంద్ర ప్రభుత్వం. మన ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ 3 గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. సో ఈ 3 గ్రామీణ బ్యాంకుల యొక్క సంఖ్య 1గా మారిపోతుంది. ఎందుకు మర్జ్ చేయాలి? గ్రామీణ బ్యాంకుల్ని అమాల్గమేట్ ఎందుకు చేయాలి? అరే, వేరే వేరే బ్యాంక్స్ ఉండడం వల్ల మనకి ప్రయోజనమే కదా అని చెప్పి అనుకుంటే, వేరే వేరే బ్యాంక్స్ ఉండడం వల్ల ప్రయోజనం ఎంత ఉంటుందో అంతకంటే ఎక్కువగా ఎక్స్పెన్సెస్ అనేటివి ఉంటాయి. మరీ ముఖ్యంగా ఆపరేషనల్ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి బ్యాంక్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, ఆన్లైన్ పోర్టల్స్ కానివ్వండి, లేకపోతే స్లిప్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, ఏ రకంగా చూసుకున్నా కూడా అందరికీ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో చెప్తున్నాను, చాలా సింపుల్గా చెప్తున్నాను. సో ఏ రకంగా చూసుకున్నా కూడా ఒక్కొక్క బ్యాంక్కి ఒక్కొక్క వెబ్సైట్ అనుకోండి, దాని మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది, ఒక్కొక్క బ్యాంక్కి ఒక్కొక్క ట్రాన్సాక్షనల్ స్లిప్ అనుకోండి, దాని యొక్క ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయి. సో డౌటే లేకుండా ఎక్కువ బ్యాంక్స్ ఉన్నప్పుడు ఆ బ్యాంక్కి సంబంధించిన ముద్రణ మరియు వెబ్సైట్ యొక్క మెయింటెనెన్స్, సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే వేరువేరుగా ఉంటాయి. కాబట్టి దాని యొక్క ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. సో ఇటువంటి ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ని తగ్గించాలంటే దానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఈ రూరల్ బ్యాంక్స్ అంతా మర్జ్ చేసి ఒక్క బ్యాంక్గా తీసుకొచ్చినట్లయితే ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ని 100% తగ్గించవచ్చు. సో ఈ ఉద్దేశంతోనే ఈరోజు 43 నుంచి 28గా తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం. కొంతమంది ఏమని మాట్లాడుకుంటున్నారంటే, అరే రీజనల్ రూరల్ బ్యాంక్స్ పెద్దగా ఆదాయాన్ని ఇవ్వట్లేదు, సో ఆదాయం లేకపోవడం వల్లే చాలా శాఖల్ని వాళ్ళు క్లోజ్ చేసి బ్యాంక్స్ యొక్క సంఖ్యని తగ్గించాలనుకుంటున్నారు, అదే నిజమని చెప్పి కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. ఎందుకు లేదో ఇప్పుడు చెప్పే కొన్ని పాయింట్స్ ద్వారా మీకే అర్థమవుతుంది. 2023-2024 ఆర్థిక సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్లో తీసుకుంటే ఆర్ఆర్బీస్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంది. అసలు ఆర్ఆర్బీస్ ఏర్పాటైన సంవత్సరం నుంచి చూసుకుంటే కూడా ఇప్పుడు గత ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చిన లాభాలు ఎప్పుడూ చూడలేదన్నమాట. కానీ విని ఎరిగిన రీతిలో లాభాన్ని తీసుకొచ్చి పెట్టాయి ఆర్ఆర్బీస్. ఓవరాల్గా ఈ 2023-24లో కన్సాలిడేటెడ్ క్యాపిటల్ అని చెప్తాం కదా, సో దాని యొక్క ప్రాఫిట్ రేట్ ఏ విధంగా, నెట్ ప్రాఫిట్ రేట్ ఏ విధంగా ఉందంటే అక్షరాల 7,571 కోట్లు. మరీ ముఖ్యంగా మన సౌత్ ఇండియా నుంచి వచ్చే ఆర్ఆర్బీస్ యొక్క నెట్ ప్రాఫిట్ అనేది ఇందులో సగభాగంగా ఉంది. 3,816 కోట్లు కంట్రిబ్యూషన్ అనేది మన సౌత్ ఇండియన్ ఆర్ఆర్బీస్ దగ్గర నుంచి ఉందన్నమాట. ఇదే కాకుండా మార్చ్ 2024కు సంబంధించిన నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటారు, ఎన్పిఏ అంటారు. సో ఇటువంటి ఎన్పిఏ యొక్క స్థాయి అనేది చాలా కనిష్టంగా రికార్డ్ అయింది 2024 మార్చికి సంబంధించినంత వరకు. దీన్ని మనం మార్చ్ 2020తో కంపేర్ చేస్తే మార్చ్ 2020లో 5.9%గా ఉన్నది మార్చ్ 2024కి వచ్చేసరికి
2.4%గా తగ్గించడం జరిగింది. సో దీనికి ఎంప్లాయీస్ యొక్క పర్ఫార్మెన్స్ కానివ్వండి, లేకపోతే ఆర్ఆర్‌బీస్ యొక్క కృషి కానివ్వండి ఎంతో ఉందని చెప్పుకోవాలి. కోర్స్ ప్రజల్లో ఎంతో కొంత చైతన్యం లేకపోతే కూడా ఖాతాదారుల్లో చెప్తున్నాను. ఈ సక్సెస్ అనేది ఇంతలా ఉండేదానికి ఛాన్సే లేదు. సో ఎటు చూసుకున్నా కూడా ఆర్ఆర్‌బీస్ అనేది మరి ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో ప్రాఫిటబుల్ పొజిషన్స్‌లోనే ఉన్నాయి. ఎక్సెప్ట్ బీహార్‌లో 1, 2 ఆర్ఆర్‌బీస్ చాలా ఎప్పుడూ నష్టాల్లోనే చూస్తూ ఉంటుంది. వాటిని తీసేస్తే మీరు సో మాక్సిమం ఆర్ఆర్‌బీస్ అంతా కూడా లాభంలోనే ఉన్నాయి. సో ఇలా లాభంలో నడిచే ఆర్ఆర్‌బీస్‌ని మెర్జ్ చేయడానికి నిజమైన కారణం ఆపరేషనల్ ఎక్స్‌పెన్సెస్‌ని తగ్గించడమే అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. సరే ఇకపోతే నేను స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ఎంప్లాయీస్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. చాలా ఆతృతగా ఉన్నారు. ఏం లేదండి ఆర్ఆర్‌బీలో పనిచేసే ఎంప్లాయీస్‌కి అతిపెద్ద బెనిఫిట్ ఏం చెప్పాలంటే వాళ్ళ స్టేట్‌లోనే పనిచేసే ఒక అవకాశం ఉంటుంది. ట్రాన్స్‌ఫర్స్ కూడా వితిన్ ద స్టేటే ఉంటుంది. ఒకవేళ మన స్టేట్ కాకుండా ఇంకొక స్టేట్‌లో రాసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర వాళ్ళు గాని, తెలంగాణ వాళ్ళు గాని కర్ణాటకలో ఎక్కువ రాస్తుంటారు. కర్ణాటకలో రాసినట్లయితే కర్ణాటక అనే ఒక స్టేట్‌లోనే వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఒక పర్టిక్యులర్ రీజియన్‌లో తిరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఐ మీన్ డిస్ట్రిక్ట్‌లో గాని, రీజియన్‌లో గాని తిరిగే అవకాశాలు ఉంటాయి. బట్ ఇక్కడ ఒక నెగెటివ్ పాయింట్ ఏంటంటే అదేనండి తెలుగు వాళ్ళు కర్ణాటకకి వెళ్ళినప్పుడు ఏదో కర్ణాటకలోని ఒక మూలలో ఒక కోటిలో పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు మెర్జ్ అవ్వడం వల్ల ఏంటంటే అక్కడ 2 ఆర్ఆర్‌బీస్ ఉన్నాయి. ఒకటేమో హైదరాబాద్ కర్ణాటకకి దగ్గరగా కొన్ని బ్రాంచెస్ ఉంటాయి. మరికొన్ని బ్రాంచెస్ ఏమో అంటే బెంగుళూరు కర్ణాటకకి దగ్గరగా ఉంటాయన్నమాట. మైసూర్, బెంగుళూరు దానికి దగ్గరగా ఉంటాయి. ఇలా చాలామంది ఏంటంటే ఎక్కడో పనిచేసే వాళ్ళకి ఆంధ్ర బార్డర్‌కి కనీసం మనం వస్తాము. సో కర్ణాటక వాళ్ళు చాలామంది ఏదో మూలలో పనిచేస్తుంటారు. వాళ్ళ ఇంటికి కొంచెం దూరంగా. సో వాళ్ళు మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్స్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మన ఇంటికి దగ్గరగా సొంత ఊర్లో పనిచేయకపోయినా కూడా ఇంటికి దగ్గరగా ఒక 100 కిలోమీటర్స్, 150 కిలోమీటర్స్ రేడియస్‌లోనో పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి సో వాళ్ళలో చాలా ఆతృత ఉందని చెప్పుకోవాలి. మరి కస్టమర్స్‌కి ఏంటి బెనిఫిట్ అని చెప్పి చూస్తే ఆబ్వియస్‌లీ ఒక బ్యాంక్ మొత్తంగా ఉన్నట్లయితే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆల్ ఓవర్ ద స్టేట్ ఎక్కడికి వెళ్ళినా కూడా మన యొక్క ట్రాన్సాక్షన్‌ని చేయొచ్చు. పర్టిక్యులర్ పరిధిలోనే అనేది కాకుండా త్రూఅవుట్ ద ఆంధ్రప్రదేశ్, త్రూఅవుట్ తెలంగాణ ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు అనే ఒక అవకాశం ఉంటుంది కాబట్టి సింపుల్‌గా చెప్పాలంటే కస్టమర్స్‌కి కూడా ఇది చాలా చాలా బెనిఫిటే. మోర్ దాన్ ద కస్టమర్ డెఫినెట్‌లీ బ్యాంక్స్ యొక్క లాభాల్ని పెంచుకోవడానికి, ఆపరేషనల్ ఎక్స్‌పెన్సెస్‌ని తగ్గించుకోవడానికి మెర్జర్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది అనేది వాస్తవం అనమాట. సరే ఎప్పుడు మెర్జ్ అవుతుంది అంటే మనకి చాలా ఇంపార్టెంట్ సోర్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అంతా కూడా మెర్జ్ అయిపోతాయి. కొత్త ఫైనాన్షియల్ ఇయర్‌లో ఐ మీన్ ఏప్రిల్ 2025 కల్లా ఈ అమాల్గమేట్ అయిన ఆర్ఆర్‌బీస్‌తోనే ట్రాన్సాక్షన్స్‌ని స్టార్ట్ చేస్తారు అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌గా చెప్పుకోవచ్చు. సో ఇదే విధంగా బ్యాంక్‌కి సంబంధించిన, బ్యాంక్ ట్రాన్సాక్షన్‌కి సంబంధించిన, లోన్స్‌కి సంబంధించిన అనేక రకాలైన ఉపయోగపడే వీడియోస్‌ని మీరు చూడాలనుకుంటే చేయాల్సింది సింపుల్. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్‌ని ఆన్ చేసుకున్నట్లయితే మేము పెట్టే ఎఫర్ట్స్ అంతా కూడా మీ దగ్గరకు, మీ చేతుల్లో చేరుతుందనే దాంట్లో ఎటువంటి డౌట్ లేదనమాట. సో ఐ విల్ క్యాచ్ యూ అప్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కాంటెంట్. Till then, this is Kananath Shankar signing off from this particular video. Stay safe, stay healthy.